ఏలూరు జిల్లా కుకనూరు మండలం వింజరం గ్రామ పంచాయతీలోని తమ చిన్న కూతురు మంగమ్మ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఓ వృద్ధ దంపతులు బుధవారం మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఇక మమ్మల్ని కాపాడడానికి వచ్చిన యాదవ సంఘం కుల పెద్దలపై కూడా దౌర్జన్యానికి పాల్పడిందని, కులంలో ఎవరు చెప్పినా వినడం లేదని, కుల పంచాయతీ పెట్టినా రావడం లేదని, పోలవరం ప్యాకేజీ కింద మాకు వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు చేసి మాకు అన్నం కూడా పెట్టకుండా కొట్టి వెళ్ళగొట్టిందని ఆ వృద్ధ దంపతులు బోరున విలపించారు. వింజరం గ్రామానికి చెందిన కరేటి కృష్ణయ్య, చిట్టెమ్మ దంపతులకు 2 కూతుళ్లు. ఆ దంపతులకు పోలవరం భూసేకరణ పరిహారం కింద సుమారు 25 లక్షల రూపాయలు వచ్చాయి. వారి చిన్న కూతురు చిమడబోయిన మంగమ్మ భర్త వదిలేయగా వింజరంలోని తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రుల డబ్బులను మొత్తం మంగమ్మ తన కోసం, తన కూతుళ్ల లావణ్య, శ్వేత కోసం ఖర్చు చేసిందని, ఇదేంటని అడిగిన వృద్ధులపై దాడి చేసి కొడుతూ అన్నం పెట్టకుండా హింసించిందని, ఈ విషయమై పెద్ద మనుషులకు చెప్పగా కుల పెద్దలు పంచాయతీ చేసుకోమని చెప్పారని వృద్ధులు తెలిపారు. యాదవ సంఘ పెద్దలైన ఏసు, బుడ్డీసు తదితరులు పంచాయతీకి పిలవగా వృద్ధులు హాజరయ్యారు. కానీ మంగమ్మ మాత్రం ప్రజల మాట నిరాకరించింది. పంచాయతీని, కులాన్ని బహిష్కరిస్తున్నానని తెగేసి చెప్పింది. పైగా పెద్ద మనుషులను దుర్భాషలాడుతూ మాట్లాడింది. కాగా వృద్ధ దంపతులకు చెందిన 30 గొర్రెలను వారికి అప్పగించాలని మంగమ్మకు చెప్పారు. 21 గొర్రెలే ఉన్నాయని, వాటిలో కూడా మంగమ్మ 5 గొర్రెలను తీసుకొని 16 గొర్రెలను వృద్ధులకు ఇచ్చింది. ఈ విధంగా వృద్ధులకు న్యాయం చేసిన పెద్ద మనుషులను మంగమ్మ తిడుతూ, దుర్భాషలాడుతూ కులం నుంచి బహిష్కరించారని, కొట్టారని అబద్ధాలాడుతూ కంప్లైంట్ చేస్తోందని, ఇదంతా అబద్ధమని గ్రామస్తులంతా, కుల సంఘం పెద్దలంతా తెలిపారు. ఆఫ్ చేసి మేము అన్నాలు పడేమని మొన్న కూడా చికాకు చేస్తా ఉంటే మీ దూరు కాదా పోవడని నేను గుండం బోరు ఇంజన్ పేరు చెప్పి ముందు సత్తనన్న అంటే అమ్మ సాబద్దు చేయొద్దని మా కులం అంతా నా దగ్గరకు వచ్చి ఏమే దాన్ని ఎందుకు కొడతాం, వాళ్ళు ఎందుకు కొడుతున్నారు ముసలి దాని సొమ్ము అంతా తిన్నారని ఆరితే వాళ్ళని ఎట్టబడితే అట్టే కూద్ది అప్పటికప్పుడు వెళ్ళిపోయారు. మా బావగారు అల్లుడు వచ్చి మీకు సంబంధం ఉంది నా పిల్లని దాన్ని కొట్టడానికి, ఇంతకాలం పెట్టి దాన్ని ఎందుకు కొడుతున్నారంటే పట్టుకొని నువ్వెవడు ఏం చేద్దాం అని చెప్పేసి 2 బిడ్డలు తల్లి కలిసి కొడతా ఉంటే యాదవ సంఘం తరపు నుంచి మేము అందరం కలిసి ఎందుకు కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము మందలించడం జరిగింది. చూడబోయిన మంగమ్మని దాని మీద మీకు సంబంధం ఏంటి, మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి, నా ఇష్టం, నా తల్లిదండ్రులని చంపుకుంటా కొట్టుకుంటా, మీకు సంబంధం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దాని మీద ముసలోళ్ళు మీరు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. కుల పెద్దలు మేము అందరం కలిసిపోయి కొడటం తప్పు, నువ్వు అది కరెక్ట్గా చూసుకో, మంచిగా ఉన్న ఆస్తి తినమని చెప్పేసి మేము మంగమ్మను కొడటం జరిగింది. దాని మీద కులం అందరం కలిసి మేమేదో ముసలికి సపోర్ట్ చేస్తాం కానీ వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదండి. ఇదంతా కావాలని కల్పితాలు చేస్తున్నారు. దీనికి ఎటువంటి సాక్ష్యాలు, ఊరు మొత్తం ఒక సైడ్ ఉంది, ఆ ఒక్కది ఒక సైడ్ ఉంది. ఇదంతా అబద్ధ ప్రచారం, ఎలివేయడం అనేది అబద్ధ ప్రచారం. కరేటాపురం కొట్టడం, తిట్టడం అనేది మహా అబద్ధం. అది పెద్దగా గ్రామ పెద్దగా చేయాల్సింది. ఆయన అందరి మధ్యలో మాట్లాడిండు, ఆయన ఒక్కరు తీసుకొని చేస్తున్నారు. అది మొత్తం పచ్చి అబద్ధం. వెలివేయటం అయితే ఆమె వేయటం మేము కాదని మమ్మల్ని ఆమె వెలేసింది. 100 మంది పిలిస్తే మేము రాను అని కరాఖండిగా చెప్పేసి మా అందరం వెలేసిందండి. మేమేం వెలివేయలేదు, ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సామరస్యం జరుగుతున్నాయి. ఆమె గేదెలు మేమే కాస్తున్నాం, వాళ్ళ కొడుకులు మాతోటి తిరుగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందరం కలిసిమెలిసి తిరుగుతున్నాం. వెలి అనే దాన్ని ఆమె ఏదో చేసుకొని చేయాలని చూస్తుంది. ఇప్పుడు మీరు ఇంకెవరో వచ్చైనా కానీ ఎంక్వైరీ చేసుకుంటే ఈ కులం మొత్తం ఒకటే చెప్పుద్ది. ఇదే మాట. ఆమె మమ్మల్ని వెలేసింది కానీ మేము ఆమె వెళ్ళలేదండి. మీ వాళ్ళు మాతో అందరూ సామరస్యంగా తిరుగుతున్నారు. ఇదంతా పచ్చి బూటకం. వాళ్ళ ముసలోళ్ళ ఆస్తి తిని ఈ రోజు వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ నాన్న మనుషులను కూడా ఎట్లా పడితే అట్లా అంటాం, అది ఇది అని అంటాం జరుగుతుంది. కన్నబిడ్డలే 2 కూతుర్లు, మరి పావలున్నా ఏదున్నా మంచిన్నా చెడ్డన్నా వాళ్ళకే పెడుతుంది. పెద్ద కూతురికే సంబంధం లేదు, చిన్న అమ్మాయికే పెడుతుంది. మొత్తం పెడితే చిన్న అమ్మాయికి కూడా 2 అమ్మాయిలు, వాళ్ళకి పెళ్లి పేరెంట్ మంచి చెడ్డ అన్నీ చేసింది. చేసిన పోలారం డబ్బులు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకే మంచి చెడ్డ పెడుతుంది. మరి